హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామంలో బోల్లా సంపత్ అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటిపై నుంచి పొగలు వస్తుండడం గమనించిన స్థానికులు పోలీస్ వారికి సమాచారం అందించడంతో సిఐ హరికృష్ణ తన సిబ్బందితో ఊటాహుటిన భీంపల్లి గ్రామంకు చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను చల్లార్చారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది అని అన్నారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో సంపత్ అనే వ్యక్తి పక్కన ఉన్న ఇంట్లోని ఫ్రిడ్జ్ ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి. సుమారు 50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సిఐ హరికృష్ణ మండల ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ఇంట్లో వంట చేసిన అనంతరం గ్యాస్ రెగ్యులేటర్ మరియు పైప్ కనెక్షన్లు సరిగ్గా చూసుకోవాలి అని అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే 100కు డయల్ చేయాలని సిఐ హరికృష్ణ తెలిపారు. వచ్చిందని మొయిల్ అనుకున్నది ఉన్నాయి 7 సిలిండర్లు ఉన్నాయి నాకు 7 ఉన్నాయి. ఈరోజు కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామంలో సుమారు 4:30 గంటల సమయంలో బోల్లా సంపత్ అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఆ మంటలు చుట్టుపక్కల ఇళ్ళకి వ్యాపిస్తున్నాయనే సమాచారంతో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వచ్చే క్రమంలో ఫైర్ ఆఫీసర్ కూడా ఇన్ఫర్మేషన్ చేయడంతో జమ్మి గుర్తించి ఫైర్ సిబ్బంది కూడా వచ్చేసి ఇక్కడ పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. సుమారు ఒక బోల్లా సంపత్ ఇల్లు మొత్తం, అదేవిధంగా పక్కకున్న మిగిలి వాళ్ళ ఇల్లు కూడా పాక్షికంగా కాలిపోయినట్టు కనిపిస్తుంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఫైర్ సిబ్బంది మరియు మేము ఇన్వెస్టిగేషన్ చేసి మంటలు చేయడానికి కారణాలని పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. ఇంట్లో ఎక్కువగా గ్యాస్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వంట చేసిన తర్వాత గ్యాస్ బంద్ చేసిందా లేదా అనేది రెగ్యులర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ ద్వారా కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ఈ ప్రమాదాన్ని అవగాహన చేసుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా అందరూ జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా మా తరఫున మరియు అదేవిధంగా ఫైర్ సిబ్బంది తరఫున విజ్ఞప్తి.